ఇవాళ కూడా అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఒక్కరోజు ఉత్తరం రాకపోయేసరికి బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటావు కదా. వెళ్ళిన దగ్గర నుంచి వరానికి ఉత్తరం రాస్తూనే ఉన్నాడుగా. ఏమిటా తొందర? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చి గేటు దగ్గర ఉన్నారు బాబు. ఎవరు? పేషెంటా? అలాగే ఉన్నారు బాబు, ఎంత అడిగినా చెప్పడం లేదు. సరే పద వస్తుంది. ఉండండి, కాఫీ తీసుకువెళ్ళండి. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను. పేషెంట్ అంటే చాలు, తిండి తిప్పులు అక్కర్లేదు. ఎవరు? అరే సుశీల, ఏమిటమ్మా ఇది? ఉత్తరమైనా లేకుండా అకస్మాత్తుగా వచ్చేసావే. పదమ్మా లోపలికి పద. లక్ష్మి, లక్ష్మి, చూడెవరు వచ్చారు? ఎవరు? అరే సుశీల, ఏమిటమ్మా ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? కులాసాయనా? ఎవరెవరు వచ్చారు? ఒక్కదాన్ని వచ్చావా? ఎంత పని చేశావమ్మా. అయితే ప్రసాద్ నీకు తోడుగా ఎవరినీ పంపలేదన్నమాట. నీ సామాన్లు ఇవి ఏం తీసుకురాలేదండి. ఓ పర్వాలేదులేమ్మా, నీకు ఇక్కడ ఏం తక్కువని. నువ్వు క్షేమంగా చేరావు అంతే చాలు. అన్నట్టు నువ్వు ఏ బండిలో వచ్చావమ్మా? జనతాలో. అయ్యో, తెల్లవారుజామున వచ్చిందాని ఆ చలిలో మంచులో అక్కడే నిలబడి ఉన్నావా? మంచిదానివే. ఏ వేళప్పుడు భుంచేసావు ఏమిటో. పదమ్మ టిఫిన్ ఎందుకని. లక్ష్మి చూడు, పద కూర్చో. నేను ఇంకా స్నానం చేయలేదండి. అవునవును, స్నానం చేయలేదు కదా. లక్ష్మి, నువ్వు వెళ్ళే ఏర్పాట్లు చూడు. రామ్మా. ఏమిటి సుశీల ఒంటరిగా వచ్చింది ఏమిటి? అదే నేను ఆలోచిస్తున్నాను. తనే వచ్చిందంటారా, వాళ్ళు పంపేశారంటారా? ఏదైనా కావచ్చు. వాళ్ళుగా పంపించుండర్లేండి. సుశీల లేకపోతే వాళ్ళకు ఒక్క క్షణం గడవదు. చూడు లక్ష్మి, ఏదొచ్చినా మన మంచికి అంటారు పెద్దలు. అమ్మాయిలిద్దరూ పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. ఉన్న అబ్బాయి ఒక్కడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. మనమా ఒంటరిగాళ్ళం అయిపోయాం. నన్ను అడిగితే సుశీల సమయానికి వచ్చిందంటాను, నీకు తోడుగా ఉండటానికి. పైగా కోడలిగా కూడా చేసుకోవాలనుకుంటున్నావు కదా. అవునండి, అబ్బాయి వచ్చాక వాడి ఉద్దేశం కూడా కనుక్కుని. అది సరే, ముందు అమ్మాయి ఉండటానికి ఏర్పాట్లు అవి చూడు. రవి గది ఖాళీగానే ఉంది కదా, అందరూ ఉండమను. అలాగే. రైట్, నాకు టైం అయింది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను.
చూసావా సుశీల, ఈ గది మా అబ్బాయి గది. వాడు చదువుకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ గది ఖాళీగానే ఉంది. వాడు తిరిగి వచ్చేంత వరకు ఈ గది నీదే, సరేనా?